హాయ్ ఫ్రెండ్స్, అంగారకుడి మీద మన రోవర్లు ఇప్పటికీ చీమలాగా తమ నడకను సాగిస్తున్నాయని మీకు తెలుసా? భూమి నుండి సిగ్నల్ వెళ్ళడానికి సమయం పట్టడం వల్ల అవి రోజుకు కొన్ని వందల మీటర్లు మాత్రమే వెళ్ళగలవు. కానీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక వింతైన నడిచే రోబోను కనిపెట్టారు. ఇది మనుషుల సాయం లేకుండానే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ మనకంటే రెట్టింపు వేగంతో మార్స్ రహస్యాలను ఛేదిస్తుంది. ఆ రోబో కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను స్విట్జర్లాండ్లోని ఈటీహెచ్ జ్యూరిచ్, యూనివర్సిటీ ఆఫ్ బర్న్, యూనివర్సిటీ ఆఫ్ బాసల్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించారు. వీరు రూపొందించిన యానిమల్ అనేటువంటి 4 కాళ్ల రోబోపై జరిపిన ప్రయోగ వివరాలు ఫ్రాంటియర్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ రోబో ప్రత్యేకత ఏంటి? ఇప్పటి వరకు మనం పంపిన రోవర్లకు టైర్లు ఉంటాయి. అవి గరుకు నేలల్లో వేగంగా వెళ్ళలేవు. కానీ యానిమల్ రోబో 4 కాళ్లతో మనుషుల్లా, జంతువుల్లా నడుస్తుంది. దీనికి ఒక రోబోటిక్ చేయి కూడా ఉంది. దానికి మైక్రోస్కోపిక్ కెమెరా, స్పెక్ట్రోమీటర్ వంటి అత్యాధునిక పరికరాలు అమర్చారు. ఇది రాయి పక్కకు వెళ్ళి తనంతట తానుగా పరీక్షలు చేయగలదు. మార్స్ మీద భూమి నుంచి వచ్చే సిగ్నల్ కోసం ఆగాలంటే 4 నుండి 22 నిమిషాల సమయం పడుతుంది. అందుకే ఈ రోబోకు సెమీ అటానమస్ టెక్నాలజీని ఇచ్చారు. అంటే శాస్త్రవేత్తలు ఒక టార్గెట్ ఇస్తే చాలు, మధ్యలో ఉండే రాళ్లను, గుంతలను తప్పించుకుంటూ వెళ్లడం, అక్కడి రాళ్లను పరీక్షించడం వంటివన్నీ కూడా ఇది సొంతంగానే పూర్తి చేస్తుంది.